నిజామాబాద్ వెళ్దాం. అక్కడ చూసుకుంటే మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ కమిషనర్ రమేష్ సంతకం ఫోర్జరీ చేశారు అశోక్ అనే వ్యక్తిగా నిందితుడిపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకు విపక్ష నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. అధికార పార్టీకి చెందినటువంటి ఓ నాయకుడు ఏకంగా మున్సిపల్ కమిషనర్ ఫోర్జరీ చేశారంటూ కూడా ప్రతిపక్ష నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇది మనకు ముఖ్యంగా ఇక్కడ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా మనతో ఉన్నారు. వీరు అడిగి మరి ధర్నా చేపట్టారు మున్సిపల్ దగ్గర కారణం ఏంటి? సాక్షాత్ బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి విద్యుత్ ఆఫీసులో ఇచ్చి దానికి ఒక మీటర్ పొంది ఒక షెడ్డు నిర్మించి దానికి పర్మిషన్ లేని షెడ్డు నిర్మించి దాన్ని నిర్మించడం జరిగింది. అది బయటకు వచ్చింది. ఒక యువకుడు దాన్ని చట్టం ద్వారా సమాచార చట్టం ద్వారా తీసుకుంటే అప్పుడు కానీ కమిషనర్ గారికి మెలకుగాలే. నిజంగానే ఈ సంతకం నాది కాదు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. కమిషనర్ వ్యక్తిగతం కాదు కదా. కమిషనర్ అంటే బాన్సువాడకు సంబంధించిన ఒక అధికారి కదా. బాన్సువాడకు సంబంధించిన అధికారి మరి ఆయన సంతకం ఫోర్జరీ అయినప్పుడు ఈ బాన్సువాడ మొత్తం ఫోర్జరీకి గురైపోయినట్టే కదా. దాన్ని మేము ఆయన దృష్టికి తీసుకొచ్చి, బాబు ఇది పద్ధతి కాదు, నువ్వు ఏదైతే ఉన్నావో దీన్ని నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కరెక్ట్ అడుగుతున్నావు ఎలక్ట్రిసిటీ వాళ్ళకు, కానీ దీని మీద చర్య తీసుకోవాలని మేము ఆయన కోరినప్పుడు నేను ఈరోజు సాయంత్రం పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. సుమారు 15 రోజులు అయింది, ఇప్పటివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇంకెన్ని ఉన్నాయి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు మరి ఇంకా ఎన్ని ఉన్నాయో వీటన్నింటిని కూడా తీయాలి. ఇక్కడ అక్రమ లేఅవుట్లు జరుగుతూ ఉన్నాయి, అక్రమ పర్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇస్తే దాంట్లోనే షెడ్లు వేసుకొని ఇప్పుడు విలాసవంతమైన కిరాయిలకు ఇచ్చుకుంటే జీవితం గడుపుతూ ఉన్నారు ఇక్కడ కొంతమంది భూస్వాములు. ఈ పార్టీ అధికార పార్టీ తొత్తులుగా మారి అధికారులు మొత్తం అధికార పార్టీకి తొత్తులు అయిపోయారు. ఇక్కడ ఏ అధికారి పనిచేస్తలేడు. కేవలం కనుసైగల్లోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి కనుసైగల్లోనే వాళ్ళ కుటుంబ సభ్యుల కనుసైగల్లోనే అధికారులు ఈ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థ కానీ ఏ ఇదేని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే దందా నడుస్తుంది. కనుక మేము ముఖ్యంగా మనవి చేస్తున్నాం. ఇది మా కంటికి వచ్చింది, ఇది ప్రజల్లో తెలిసింది, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చినా కూడా 15 రోజులుగా ఇంకా కేసు బుక్ చేయలేదంటే ఎంతో శోచనీయకరమైన విషయం. ఆయన అధికారి గారికి ఉండాలి కదా. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తే నేను కంప్లైంట్ ఇవ్వాలని, అది ఇవ్వకపోవడంతో ఈరోజు రోడ్డు మీద పడటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కార్యాలయం ముందు కూడా ధర్నా చేపట్టారు. కమిషనర్ ఏమంటున్నారు? కమిషనర్ ఏమంటాడు, మొత్తం కమిషనర్ అవినీతిలో కూడుకుపోయిండు. నేను యాజ్ ఏ కౌన్సిలర్గా నేను ఎన్నోసార్లు చెప్పినాం. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా మేము అందరం కలిసి తీర్మానం చేసినాము ఆయన నీడికెళ్ళి తీసేయాలని. అయినా కానీ వాళ్ళకు తొత్తుగా ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు తర్వాత తమ్ముడు మొత్తం భూ కబ్జాలు మొత్తం ల్యాండ్ గ్రాబింగే మొత్తం బాన్సువాడలో. ఏదైతే లేఅవుట్ ఒక లేఅవుట్ చూపిస్తాను, అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిని కూడా మొత్తం ప్రైమ్ ల్యాండ్ దాన్ని లేఅవుట్ చేసి ఇప్పుడు అమ్మేస్తుండ్రు. ఇప్పుడు కాగితాలు మాకు దొరికి నేను కోర్టులు వేస్తా. దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మరి కేసు వేసిన దాన్ని కూడా విత్డ్రా చేపించి అంటే మొత్తం కోర్టులు సంపాదించుకొని ఒక దిక్కు ఉసుక, ఒక దిక్కు కంకర, ఇంకో దిక్కు కాంట్రాక్ట్ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఒక్క కాంట్రాక్టర్ కూడా ఊర్లో లేడు. మొత్తం వాళ్ళు పెట్టుకున్న కాంట్రాక్టర్లే, వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ కొడుకులే ఇప్పుడు మొత్తం దాచుకొని రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా అవినీతితో కూడుకపోయింది. నేను కూడా కౌన్సిలర్ ఎన్నోసార్లు ఏలెత్తి చూపించినాం. ఎప్పుడు చూసినా 10,000 రూపాయలు లేకుండా ఒక బీదవాడు పర్మిషన్ పెట్టుకుంటే వయా ఎవరైతే అప్లై చేసుకుంటూ ఆన్లైన్లో ఆ వ్యక్తులతోటి 10,000 రూపాయలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారంటే మొత్తం అందరు పంచుకుంటున్నారు. కమిషనరు, చైర్మను, మరి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అందరు కలిసి పంచుకుంటారు. 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000. ఇక ఎట్లాంటి అడ్డగోలు పర్మిషన్లు. వాళ్ళకి డబ్బులు ఇస్తే పర్మిషను, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే అని పర్మిషన్ తీసి మాకు కావడేస్తారు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి మొన్న చూసినాం. మరి ఒక ఫోర్జరీ కేసు అయింది. ఆ కేసును వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్త కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. 20 రోజులు అయింది. 20 రోజుల నుంచి ప్రతినిత్యం అడిగితే నేను ఇచ్చినా అంటాడు. నిన్న సీఏ గారికి అడిగితే మాకు కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు ఒప్పుకుంటాం, బరాబర్ కేసు రిజిస్టర్ సరే వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఏదన్నా ఇక వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు సామాన్యంగా ఏ చేయాలో అది చేసేసారు. దానికి కూడా మేము భయపడము, కేసులు పెట్టినా భయపడము, కొట్టినా భయపడము. ఇసుంటి ఎన్నో తిన్నాం, ఎన్నో చూసినాం, దేనికి భయపడం. ఉద్యమం మాత్రం ఆపము.
ఖచ్చితంగా పోచారం మీద ఇక యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అందరు కలుపుకొని చేస్తాం, మా ఒక్కరిది కాదు ఇది, ఇది ప్రజల ఉద్యమం కాబట్టి అందరు కలిసి రావాలా, అన్ని కులాలు కలిసి రావాలా, అన్ని పార్టీలు కలిసి రావాలా, అందరినీ కూడా వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు రాస్తే కూడా కలుపుకుంటాం. మాదేమున్నది, ఉద్యమం చేసేటప్పుడు ఎవరైతే ఏమున్నది వాళ్ళు రాక వాళ్ళను ఉసిగొల్పి మా మీదకి పంపిస్తారు కాబట్టి ఇసుంటి ఉసిగొల్పి మస్తు చూసినాం, మస్తు యుద్ధాలు చేసినాం, ఇవన్నీ పక్క పెట్టి మరి ముందుకు పోతున్నాం. టీపీఓకి ఏం చేశారు, రాత్రి ఇంట్లో పెట్టుకొని అన్ని పేపర్లు రాపించుకొని 3 రోజులు చెంబురెడ్డి ఇంట్లో పెట్టుకొని రాపించుకొని వాడిని ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి అన్ని బయటకు వస్తాయని. అంటే ఇంత అవినీతి ఉందన్నట్ల దొంగతనం చేసే వ్యక్తులే వాళ్ళు మందికి దొంగలు అంటారు కాబట్టి పచ్చి దొంగలు వాళ్ళే, ప్రజలే తీర్పిస్తున్నారు. ప్రజలలో ఇప్పుడు ఉన్నది తిరిగితే తెలుస్తాను, ఇంత డెవలప్ చేసినా అంత డెవలప్ చేసినా మాటలకే చెప్తున్నాను, కానీ దాని వెనుక అవినీతి ఎంత ఫండ్స్ తీసుకొచ్చిండ్రో అంత 30% వాళ్ళ జేబులో ఉన్నాయి. 30% మొత్తం దాచుకొని ఇల్లు కట్టుకుంటే 4,20,000 ఇస్తారు, 5 లక్షలు రావాలి. అయితే మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ 70,000 వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించినట్ల కార్యకర్తలకు వాళ్ళ కొడుకుల పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని ఒక్కొక్క ఇల్లుకు 70,000 రూపాయలు దోసుకుంటారంటే మామూలు ప్రజలకే దోసుకుంటే ట్రాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ షోరూమ్ పెట్టిండు, ప్రతి గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కూడా ట్రాక్టర్లు ఇచ్చి ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు ఏమి సఫాయిలో కూడా జీతాలు ఇవ్వలేక, డీజిల్ పోయలేక పక్క పడేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. మొత్తం కలెక్టర్లకు ఇంప్లైంట్ చేసి మొత్తం ట్రాక్టర్లు ఇలే. తర్వాత చేపలు ఆ చేపల కాడ కూడా ఇలా కొడుకుల భాగవతం ఉంది. ఆ చేపలను కూడా మరి నాణ్యత లేని చేపలు తీసుకొచ్చి చెర్లలో వేసి మరి దాంట్లో కూడా డబ్బులు దోసుకుంటారు. అంటే ఇంకెక్కడ దోసుకోవాలి, ఏం చేయాలి చెప్పండి. అంతా కూడా చెప్తున్న ఒక ఏకంగా మున్సిపల్ కమిషనర్ పేరు మీద ఇటు ఫోర్జరీ చేసి ల్యాండ్ చేస్తుంటే ఇంతవరకు అక్కడ అతని పేద తమ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాడు చేసుకున్న పరిస్థితి ఇటు బాన్సువాడలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ వైపల్తో నవీన్, అమ్మాన్, నిజామాబాద్.